హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓపీ యానిమీ. ఇంకా డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోదామా? ఇంకా కథలోకి వెళ్తే ఒక కార్ట్ వెళ్తూ ఉంటుంది. అందులో మన హీరో ఉంటాడు. ఆ సిస్టమ్ చెప్పిందే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లాస్ట్ 3 days నుండి లాకౌట్ చేయడానికి నేను చేసిన తిక్క పనులన్నీ వేస్టే అని అనుకుంటాడు మన హీరో. మొదట బయట వాళ్ళు ఎవరైనా నాకు సాయం చేస్తారేమో అని ఊరికనే కూర్చున్నా. కానీ ఏమీ జరగలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఎవరన్నా నన్ను కాపాడడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అని అనుకుంటాడు మన హీరో. కానీ ఏదో ఒక దారి ఉంటుంది అనుకుంటాడు మన హీరో. యూజర్ మాన్యువల్ ప్రకారం ప్లేయర్ లాగౌట్ చేయలేడు అని ఉంది కదా, కానీ ఏదన్నా రిక్వైర్మెంట్ కంప్లీట్ చేస్తే లాగౌట్ చేయొచ్చేమో అని అనుకుంటాడు మన హీరో. సో 3 days మెంటల్గా సఫర్ అయిన తర్వాత ఒక సొల్యూషన్ డిసైడ్ అయ్యాను. డెవలప్ అవ్వడానికి ఫోకస్ చేసి వీలైనన్ని క్వెస్ట్స్ పూర్తి చేయాలి అని అనుకుంటాడు మన హీరో. ఇది చెయ్యాలంటే నా లైఫ్కి డేంజర్ లేని, ఇంకా నాకు హెల్ప్ చేసే పీపుల్ ఉండే ప్లేస్ కావాలని, నాకు ఆ ప్లేస్ తెలుసు అని అనుకుంటాడు. ఆల్ రైట్, నేను ఫోకస్ ఇంకా కామ్గా ఉంటేనే బయటికి వెళ్ళగలను అని అనుకుంటాడు. నేను చేయగలను, ఫైటింగ్ అని అరుస్తాడు మన హీరో. క్వెస్ట్ మెన్యూని ఓపెన్ చేయమంటాడు మన హీరో. సిస్టమ్ క్వెస్ట్ని స్టార్ట్ చేయాలా అని అడిగితే ఎస్ అని అంటాడు మన హీరో. క్వెస్ట్ ఆబ్జెక్టివ్స్ పెద్ద కష్టంగా లేవు అని అనుకుని క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేయమని చెప్తాడు మన హీరో. అలా అనగానే మన హీరో క్యారెక్టర్ మొత్తం చూపిస్తుంది మన సిస్టమ్. దాన్ని చూసి మన హీరో షాక్లో, ఏంటిది, ఏంటి, నేను లెవెల్ 10లోనే ఉన్నాను, ఇంకా థర్డ్ రేట్ వారియర్నేనా, నేను మురిన్లో ఫేమస్ ఫ్యామిలీలో కొడుకుని కదా అని అనుకుంటాడు మన హీరో. కానీ నేను నా స్టాట్స్ని పెంచుకోవచ్చులే అని అనుకుంటాడు మన హీరో. పాయింట్స్ని జాగ్రత్తగా స్పెండ్ చేయాలి అని QI పాయింట్స్ని పెంచుకుంటాడు ఫస్ట్. ఇంకా సర్వైవల్ మీద ఫోకస్ చేయాలి అని స్ట్రెంగ్త్, స్టామినా, ఇంకా ఎజిలిటీని పెంచుకుంటాడు మన హీరో. తన పవర్ పెరగటం గుర్తించి ఏంటిది అని షాక్లో ఉంటాడు మన హీరో. అవును, 7 years కింద నాకు అవేకనింగ్ జరిగినలాగే ఉంది ఇది అని అనుకుంటాడు. ఇలాంటి ప్రదేశంలో అవేకనింగ్ ఎందుకు జరిగింది అని అనుకుంటాడు. అంతలోగా సిస్టమ్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మన హీరో ప్రజెంట్ సిచ్యువేషన్ మీద ఫోకస్ చేద్దాం అని అనుకుని స్కిల్ని ఓపెన్ చేస్తాడు. దీని ప్రకారం నేను కామ్గా ఉంచుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాలా, సో పాయింట్స్ ఎక్కడ యూజ్ చేయాలి అని అనుకుంటుంటాడు మన హీరో. సో నేను సర్వైవల్ ఛాన్సెస్ పెంచుకోవడానికి నాకు తెలిసిన స్టైల్నే ఎంచుకోవాలి అని ఫిజికల్ ఇంకా ఇంటర్నల్ స్టేట్కి పాయింట్స్ ఇస్తాడు మన హీరో. తన ఫిజిక్ని చూసుకొని ఇది నా ఫిజిక్కేనా అని షాక్ అవుతాడు హీరో. ఏంటి స్ట్రెంగ్త్, ఈ స్ట్రెంగ్త్తో నా బాడీ మొత్తం ఓవర్ఫ్లో అవుతుంది అని అనుకుంటాడు. ఇంకా ఈ ప్లేస్ రియల్ వరల్డ్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది అని అనుకుంటాడు. ఈ సిస్టమ్ సాయంతో ఇంకా బలవంతుణ్ణి అవ్వగలను అని 7 years ఎక్స్పీరియన్స్ కూడా ఉందిగా అని అనుకుంటాడు. ఈ పవర్కి లిమిట్ ఏంటో తెలియదు, కానీ దీన్ని ఫుల్గా యూజ్ చేయాలి అని అనుకుంటాడు. నేను సర్వైవ్ ఖచ్చితంగా అవుతాను అని ఇన్వెంటరీ ఓపెన్ చేస్తాడు. వియర్ ఐటమ్ అని అనగానే హీరోకి వచ్చేస్తుంది అది. ఇది రన్ రైట్స్లో ఫుల్గానే యూజ్ అవుతుంది అని అనుకుంటాడు మన హీరో. అంతలో క్వెస్ట్ కంప్లీటెడ్ మెసేజెస్ వస్తాయి. ఓ షిట్, నాకు రివార్డ్స్ వచ్చేసింది కదా అని ఇన్వెంటరీ ఓపెన్ చేస్తాడు. చూస్తే ఒక స్పియర్. ఇంతకంటే బెటర్ ఐటమ్ ఎందుకు రాలేదబ్బా అని ఫీల్ అవుతాడు మన హీరో. స్పియర్ని ఎక్విప్ చేస్తాడు మన హీరో. ఇంతలోగా సిస్టమ్ క్వెస్ట్ మెసేజ్, ప్రిపేర్డ్గా ఉండాలా, ఎందుకు అని అనుకుంటుండగా బయట నుండి మాస్టర్ జిన్ అని పిలుస్తాడు కార్ట్మెన్. ఇక్కడ ఏదో చిన్నగా ఇష్యూ వచ్చినట్లుంది అని అంటాడు అతను. ఏంటి, ఏమంటున్నావు అంటాడు మన హీరో.
అంతలోగా ఫస్ట్ డీటెయిల్స్ ఇంకా రివార్డ్స్ చూపిస్తుంది సిస్టమ్. క్వెస్ట్ ఫెయిల్యూర్ అయితే ఈక్వల్ టు డెత్ అని ఉంటుంది. ఎదురుగ్గా చాలామంది నిలబడి ఉంటారు వెపన్స్తో. ఇది చిన్న ఇష్యూనా అని అనుకుంటాడు. ఇంతటితో మన థర్డ్ చాప్టర్ క్లోజ్.